పలాస ప్రస్తుత రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కారు ఆధ్వర్యంలో జరుగుతున్న హింసాత్మక పాలన నిరసిస్తూ పలాసలో మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కాశీబుగ్గ బస్టాండ్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా అదుపు తప్పిందని, అందుకు మొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిపైన దాడి మరియు నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటిపైన జరిగిన దాడి మరియు రాష్ట్రంలో మహిళలపైన చిన్నారులపైన జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు ప్రతిరోజు చూస్తూనే ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపైన దాడులకు ప్రేరేపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం పునరుద్ధరించాలి. అంబేద్కర్ రాజ్యాంగం పునరుద్ధరించాలి. రెడ్డి రాజ్యాంగం వద్దు. అంబేద్కర్ రాజ్యాంగం వద్దు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జంగిల్ రాజ్ పాలన, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆటవిక పాలన, ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల సమక్షంలోనే జరుగుతున్నటువంటి ఆటవికమైనటువంటి దాడులు మనందరం ఒక్కసారి గమనిస్తే మన ఆధునిక భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో మనం చిన్నప్పటి నుంచి కూడా అనేక మంది కథలుగా చెప్పేవారు, చాలా సినిమాల్లో చూపించేవారు. ఎక్కడో బీహార్లో రాజ్యాంగ వ్యవస్థలకి కంట్రోల్ ఉండదు, రాజ్యాంగ వ్యవస్థలకు అతీతంగా అక్కడ ఇష్టానుసారం దాడులు, అక్రమాలు, హత్యలు జరుగుతూ ఉంటాయి అని బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో ఇవన్నీ గతంలో మనం చూసాం. మరి ఈరోజు అవన్నీ ఆంధ్రప్రదేశ్లో అక్షరాల నిజమయ్యాయని సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను. నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి పైన వాస్తవికంగా దాడి, మొన్న అంబటి రాంబాబు గారి మీద హత్యా ప్రయత్నం. ఎటు వెళ్తుంది ఈ ప్రభుత్వం? చాలా స్పష్టంగా అడగదలుచుకున్నాను నేను. అంబటి రాంబాబు గారు ఏదో అన్నారని పాప ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను అనుండకూడాల్సింది, నేను అని ఉండకూడాల్సింది అని ఆయన పాపం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు. ఇన్ కేస్ రాంబాబు గారు మాట్లాడిన మాటలు, జోగి రమేష్ గారు మాట్లాడిన మాటలు పరిగణనలోకి తీసుకొని మేము దాడులు చేస్తాం, మేము ఇంతే అనుకుంటే మరి గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలేంటి? చంద్రబాబు గారు మాట్లాడలేదా? నీ అమ్మ మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అని మాట్లాడలేదా? ఏకంగా చంద్రబాబు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టు గురించి మాట్లాడారు.
లోకేష్ గారు అయితే పచ్చి బూతులు మాట్లాడలేదా? లండన్ ఏమో మొండ్ల కోసం వెళ్తున్నారట. ఈయన వెళ్ళి చూశాడు, బాత్రూంలో కూర్చొని చూశాడు. ఈయన వీళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా రికార్డెడ్గా. వాళ్ళ మంత్రులు, ప్రెజెంట్ ఇప్పుడున్న మంత్రులు గతంలో మాట్లాడిన మాటలు మనం చూడలేదా? అసెంబ్లీ స్పీకర్ చింతకాయలు అయ్యన్న పాత్రుడు మాట్లాడితే నోరు తెరిస్తే బూతులే వస్తాయి తప్ప ఇంకేమీ రావు. ఆయన కూడా ఈరోజు వచ్చి నీతులు చెప్తా ఉన్నాడు. ఆ పట్టాభి ఆయన వాగుడు మనం మర్చిపోయామా? మరి ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా మరి గతంలో ఈ రకమైనటువంటి దాడులు, ఈ రకమైనటువంటి ఆటవిక రాజ్యమే ఈ రాష్ట్రంలో కొనసాగిందా నేను అడుగుతా ఉన్నా. ఏదే మాత్రమే పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఇంకా ఈ రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడుందా స్టేబుల్ గవర్నెన్స్ ఈరోజు? ఎక్కడ చూసినా అరాచకం, ఎక్కడ చూసినా అక్రమ కేసులు, ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా నిర్బంధం, నిరంకుశత్వం తప్ప ఏముందని నేను అడుగుతా ఉన్నాను. నిన్నటికి నిన్న ఎంఆర్పిఎస్ నాయకుడు కర్నూలు పీజే రమేష్ అనుకుంటా ఆయన పేరు, ఆయన పైన జరిగినటువంటి దాడి మన అందరం చూసాం. ఎక్కడ కూడా ఈ రాజ్యాంగ వ్యవస్థలకి లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ లేదు. ఈ రాష్ట్రంలో ఒక మహిళలకు రక్షణ లేదు, ఒక చిన్నారులకు రక్షణ లేదు, ఒక విద్యార్థులకు రక్షణ లేదు. ఇంజనీరింగ్ కాలేజ్ బాత్రూంలో కెమెరాలు పెట్టారు అంటే ఇంతవరకు కూడా ఆ కేసు అతిగతి లేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఒక మహిళ బహిరంగంగా ముందుకొచ్చి నాకు మోసం చేశారు, నాకు రేప్ చేశారని మాట్లాడితే కనీసం దానిపైన కేసులు పెట్టి